సంతానం లేని వారి కోసం ఆదోని పట్టణంలోని సాషా ఆస్పత్రిలో నిర్వహించిన ఉచిత ఐవీఎఫ్, ఐయుఐ క్యాంపుకు విశేష స్పందన. క్యాంప్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని డాక్టర్ రేష్మ స్వయంగా పరీక్షించి వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి సమగ్ర కౌన్సెలింగ్ అందించారు. కొందరికి కేవలం మందుల ద్వారా, మరికొందరికి ఐయుఐ, ఐవీఎఫ్ వంటి ఆధునిక చికిత్సల ద్వారా సంతాన సాఫల్యం పొందే అవకాశాలున్నాయని వివరించి వారికి తగిన చికిత్సా ప్రణాళికను సూచించారు. ఈ క్యాంప్లో దాదాపు 60 మంది దంపతులు పాల్గొని వైద్య సలహాలు పొందారని, అందులో చాలామంది తమ సందేహాలకు స్పష్టమైన సమాధానాలు లభించాయని, చికిత్సపై పూర్తి నమ్మకం కలిగిందని సంతృప్తి వ్యక్తం చేసినట్లు సాషా ఆస్పత్రి ఎండీ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. గైనకాలజిస్ట్ డాక్టర్ రేష్మ మాట్లాడుతూ, ప్రతి దంపతి సమస్య ఒకేలా ఉండదని, సరైన పరీక్షలు, సరైన సమయంలో చికిత్స, మానసిక ధైర్యముంటే చాలామంది సంతాన సాఫల్యం పొందే అవకాశముందన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ కిరణ్, పీడియాట్రిషియన్, సాషా నర్సింగ్ ఆదోని. సాషా నర్సింగ్ నందు ఐవీఎఫ్ ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేయడం అయింది. సో ఈ ఐవీఎఫ్ ఫ్రీ క్యాంప్కి చాలా మంచి స్పందన వచ్చింది. చాలామంది ప్రీ బుకింగ్ చేసుకున్నారు, రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా చాలామంది వస్తున్నారు. ఇప్పటికే మేడం ఒక 50-60 మెంబర్స్ కూడా చూశారు. ఈ క్యాంప్లో వచ్చిన వారికి ముఖ్యంగా మేము ఉచిత కౌన్సిలింగ్ ఇస్తున్నాము, కన్సల్టేషన్ ఫ్రీగా చూస్తున్నాము. ఎవరైనా బ్లడ్ టెస్ట్ అవసరమైన వాళ్ళకి దాంట్లో 50% డిస్కౌంట్ ఇచ్చి కూడా బ్లడ్ టెస్ట్ చేస్తున్నాము. ఎవరైనా ఐయుఐ చేసుకునే వాళ్ళకి కూడా దాంట్లో డిస్కౌంట్ ఇస్తున్నాము. ఐవీఎఫ్ ప్రీ బుక్ చేసుకునే వాళ్ళకి కూడా మేము డిస్కౌంట్ ఇచ్చి, ఈరోజు వచ్చిన వాళ్ళకి ప్రీ బుకింగ్ చేసుకునే వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తున్నాం. తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికి మేము ఇచ్చే సందేశం ఏమంటే, పెళ్ళైన తర్వాత ఒక 1 year 2 years తర్వాత వాళ్ళకి పిల్లలు కాకపోతే, సో మీరు త్వరగా వచ్చి కన్సల్ట్ అయితే మేడం అంటే చిన్న ప్రాబ్లమ్స్తోనే మీకు సాల్వ్ అయ్యేటట్టు చేస్తాం. మెడిసిన్స్ లేకపోయినా జస్ట్ కౌన్సిలింగ్తో కానీ, లేదు చిన్న మెడిసిన్స్ వాడడం వల్ల అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. లేట్ అయ్యే కొద్దీ ప్రొసీజర్స్ ఎక్కువ ఉంటాయి, దానికి ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సింది వస్తుంది, దూర ప్రాంతాలకు వెళ్ళాల్సింది వస్తుంది, సిటీస్కి. సో అంత దూరం వెళ్ళకుండా, అంతవరకు మీరు వెయిట్ చేయకుండా అర్లీగా వచ్చినారంటే మేడం చిన్న సమస్యని చిన్న పరిష్కారంతోనే మీకు తక్కువ ఖర్చుతోనే సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. సో మీరు కూడా రెగ్యులర్ కౌన్సిలింగ్కి రావాలి, మేడం చెప్పినట్టు వినాలి, మినిమం చిన్న టెస్టింగ్ చేసుకోవాలి. అది చేసుకుంటే తక్కువ ఖర్చుతోనే సక్సెస్ అవ్వడానికి అవకాశం. ఇప్పుడు వరకు మేడం చేసిన ప్రొసీజర్స్లో కౌన్సిలింగ్తో చాలామంది సక్సెస్ అయినారు, కొన్ని మెడికేషన్స్ ఇవ్వడం వల్ల అయినారు. తర్వాత కొంతమందికి ఐయుఐ చేసినారు, ఐయుఐ వల్ల కూడా చాలా సక్సెస్ అయింది. ఐవీఎఫ్ చేశారు మేడము, ఐవీఎఫ్లో కూడా 60-80% సక్సెస్ అయింది. చాలామంది దూర ప్రాంతం నుంచి వచ్చి మేము అన్ని ప్రాంతాలు తిరిగినాం, మాకు అవ్వలేదు అన్నాను వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చేసుకున్నారు. అంటే మేము గొప్పగా చెప్పట్లేదు, కానీ మీరు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇలాంటి సర్వీసెస్ ఎక్కడ లేవు కాబట్టి, మేడం ఒక్కరే ఉంటున్నారు కాబట్టి మీరు సద్వినియోగపరచుకోండి. దూర ప్రాంతాలకు వెళ్ళి అనవసరమైన ఖర్చు పెంచుకోవడం దానికంటే ఇక్కడే మేము చేస్తున్నాం సాషా నర్సింగ్ కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఇప్పటి వరకు మేము 3 ఐవీఎఫ్ క్యాంపులు చేసినాం సాషా నర్సింగ్ నందు, అన్ని సక్సెస్ఫుల్గా అయినాయి. ఆ క్యాంప్ వల్ల చాలామంది సద్వినియోగపరచుకున్నారు, చాలామంది సక్సెస్ అయినారు. ఇప్పుడు కూడా మేము ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి క్యాంపులు మేము ఎన్నో కండక్ట్ చేస్తాం. మీరు సద్వినియోగపరచుకోవాలని నేను కోరుచున్నాను. నా పేరు డాక్టర్ కిరణ్, పీడియాట్రిషియన్, సాషా నర్సింగ్. ఫర్టిలిటీ క్యాంప్ అంటే పిల్లలు కాని వాళ్ళకి ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఈ క్యాంప్ కూడా చాలామంది విజిట్ చేస్తున్నారు. వాళ్ళకందరికీ మేము ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ కౌన్సిలింగ్ ఇస్తున్నాము, స్కానింగ్ చేస్తున్నాము. తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఎలా ఫాలో అప్ అవ్వాలి, ఎలా రావాలి, సో అవన్నీ మేము కౌన్సిలింగ్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు 60-70 మెంబర్స్ దాకా ఈ క్యాంప్కి అటెండ్ అవుతున్నారు. ఈ ఆదోని ప్రజలు, ఆదోని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకోండి. దూరంగా వెళ్ళి అంటే కర్నూలు కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ వెళ్ళడం ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఆదోన్లోనే ఐవీఎఫ్ ట్రీట్మెంట్, ఐయుఐ ట్రీట్మెంట్ లేదు. నార్మల్గా అంటే ఇన్ఫర్టిలిటీ అంటే అందరూ ఐవీఎఫ్ చేసుకోవాలనే కాదు, కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా మనము ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది. కావున మీరు లేట్ చేసుకోకుండా పెళ్ళైన 1 సంవత్సరం అయిపోయి పిల్లలు కాలేదు అంటే మీరు క్యాంప్కి అటెండ్ అయినా పర్వాలేదు, లేదు తర్వాత కూడా మీరు మామూలు చెకప్స్కి, ఓపీకి వచ్చినా కూడా మేము చూస్తామండి.